అంటే హైడ్రా వచ్చింది కేవలం బడా రాజకీయ నాయకులకి సంబంధించినవి అయితే కూల్ చేయట్లేదు, వాళ్ళే దీంట్లో నష్టపోతున్నారు అని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది. అది నిజమే అంటారా? 100% నిజమండి ఇది. ఎందుకంటే హైడ్రా అని పెట్టిండు, ఒకటో రెండో పెద్దవాళ్ళు వచ్చిండు, నాగార్జున లేకపోతే ఇద్దరు పెట్టిండు. దాని తర్వాత అంతా సామాన్యుల మీద పడ్డాడు. ఇంకా పెద్దవాళ్ళే అనేకమైనటువంటి కబ్జాలు కానివ్వండి, అనేక చెరువులు ఆక్రమించి కట్టుకునే వాళ్ళవి చాలా ఉన్నాయి. 46 మంది ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళవి అన్నీ కూడా, ఆ పెద్ద పెద్ద వాళ్ళవి అన్నీ కూడా ఏమీ అంటలేడు. మేమేమంటున్నామంటే హిమాయత్ సాగర్లో అక్రమ కట్టడాల జాబితాలో ప్రధానమైంది. అక్రమ కట్టడం యజమాని వీరశేఖర్ రెడ్డి జీవీపీఆర్, వాళ్ళది ప్రహరీ నిర్మాణం. సర్వే నెంబర్ 35 to 39 గోపాలకృష్ణ శర్మ ప్రహరీ నిర్మాణం. 60 to 64 ముజఫర్ అలీ ఖాన్ అండ్ బ్రదర్స్ ప్రహరీ నిర్మాణం.